తిరుపతి జిల్లా పాకాల మండలంలో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక శ్రీ విశ్వనాథ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోమ్ డెలివరీ చేయకుండా కస్టమర్లనే స్వయంగా ఏజెన్సీకి వచ్చి సిలిండర్లు తీసుకెళ్లారని సిబ్బంది వేధిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. గంటల తరబడి వేచి ఉన్నా గ్యాస్ ఇవ్వకపోగా అడిగిన వారిపై సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం మండల కార్యదర్శి ఈరోజు భారతదేశం మొత్తంగా నేటికి పాకాల మండలంతో సహా గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాలు జరుగుతున్న యుద్ధం కారణం అనేసి ఒకవైపు చెబుతున్నప్పటికీ ప్రధాన కారణం ఆయిల్ దొరకకుండా ఇబ్బంది పడుతూ ఉంటారనేసి చర్చనీయాంశమైంది. ఇప్పుడు నేడు 980 రూపాయల వరకు పడుతూ ఉంది. అదే బ్లాక్ మార్కెట్లు అయితే ఇంకా 1000 చిల్లర కూడా 2000 చిల్లర కూడా తీసుకుంటున్నారు. కాబట్టి తక్కువ ధరలంతా తగ్గించి గ్యాస్ ధరలు తగ్గించమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కూడా దీనివల్ల నిత్యావసర సరుకులు, అదేవిధంగా సామాన్య హోటళ్ళు భుజించే హోటళ్ళు కానీ నిత్యావసర సరుకులు కానీ ఇవంతా కూడా దీని ప్రభావం వల్ల గ్యాస్ ప్రభావం వల్ల పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని ధరలు తగ్గించాలి. దాంతోపాటు గ్యాస్ ధరలు కూడా తగ్గించి సామాన్యులకు అందుబాటులో తేవాలనేసి ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.